నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంగోలులో 13 ప్రాంతాల్లో ఏసీబీ విస్తృత తనిఖీలు, టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు. ముప్పై 33 గేట్ల అమరికతో తుంగభద్రకు నూతన శోభ, కాసేపట్లో ప్రారంభించనున్న 3 రాష్ట్రాల సీఎంలు. సమస్యల సుడిగుండంలో ఆక్వా రైతులు, వైరస్ల భయంతో కష్టాల సాగు. వెనెజువెలాను వణికించిన భారీ భూకంపం, ఇప్పటి వరకు 32 మంది మృతి, 700 మందికి గాయాలు. భారీగా తగ్గిన బంగారం ధరలు, 1,30,000కు చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి. వెనెజువెలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వణికించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మొదటి భూకంపం వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. ఇది తొలి భూకంపం కంటే శక్తివంతంగా విరుచుకుపడింది. రెండో భూకంపం రెక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైంది. భూకంపం దాటికి రాజధాని ఖరాకస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్లీ రోడ్రిగ్స్ తెలిపారు. 700 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె చెప్పారు. Está temblando. El desastre que hay. Acabado totalmente. Observen después el terremoto. Observen cómo quedó todo. Señores, grave la situación que estamos viviendo acá. Miren cómo está el techo. Todo quedó de... వెనెజువెలా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి రాజధాని కరాకస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాల శిథిలాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఆస్తి నష్టం భారీగా ఉందని చెప్పారు. భూకంపం దాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. భూకంపం నేపథ్యంలో కరాకస్లో మెట్రో, రైల్వే సర్వీసులను రద్దు చేశారు. పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెనెజువెలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. సరిహద్దు దేశం బ్రెజిల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టోరికో, వర్జిన్ ద్వీపులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. La situación que estamos viviendo acá.
రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. अरुणाचल प्रदेश श्री ताई तगक। मैं ताई तागक जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगा। गुजरात श्री राजेश परमानंद शुक्ल। मैं राजेश परमानंद शुक्ल जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगा। వెనిజువెలాలో ప్రాణ ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో వెనిజువెలాకు సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భారత పౌరుల తరపున సానుభూతి తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెనిజువెలాకు అవసరమైన సాయాన్ని పంపిస్తామని రాసుకొచ్చారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనాలని వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. వెనిజువెలాలో 2 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించాయని ట్రంప్ రాసుకొచ్చారు. ఈ ప్రకృతి విపత్తులో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం అక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో మిత్రదేశానికి అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. మానవతా సాయంతో పాటు వైద్య పరికరాలు, ఔషధాలను తరలిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. లాటిన్ అమెరికా దేశాలు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.
ఉత్తర జపాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతగా నమోదైంది. హొన్షు ఐలాండ్లోని ఐవాటే సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. ఆస్తి ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం నేపథ్యంలో కొన్ని బుల్లెట్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భూ ప్రకంపనలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి హెచ్చరించారు. అయితే భూకంపం వల్ల సునామీ ముప్పు ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. భూ ప్రకంపనల దాటికి ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. మరికొన్ని చోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. రాజధాని టోక్యోలోనూ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. గత కొన్ని నెలలుగా ఉత్తర జపాన్లో పదే పదే భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే తాజాగా భూకంపం సంభవించింది. ఈ నెల 29 లేదా 30న స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. అవగాహన ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చలు ఉంటాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇందులో ఉపాధ్యక్షుడు సహా మంత్రులు ఎవరూ పాల్గొనరని ఆయన స్పష్టం చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు మాత్రమే పాల్గొంటారని ఆయన వివరించారు. తుది ఒప్పందానికి పునాది వేయడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని రూబియో పేర్కొన్నారు. అటు అణు కేంద్రాల తనిఖీల విషయంలో అమెరికా, ఇరాన్లు పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాల్లో జరిగే తనిఖీల్లో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు చెందిన సిబ్బందితో పాటు తమ అధికారులు కూడా పాల్గొంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. తుది ఒప్పందం కుదిరిన తర్వాతే తనిఖీలకు అనుమతిస్తామని తెలిపింది. తొలుత తమపై విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. గత ఏడాది ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది. వాటి కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని అమెరికా చెబుతోంది. అమెరికా పెన్సిల్వేనియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలెన్ టౌన్లో ఓ పాత ఫర్నిచర్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న పలు నివాస గృహాలకు అగ్నికీలలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతం నారింజ రంగులోకి మారిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని అధికారులు తెలిపారు. కర్మాగారంలో ఫర్నిచర్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారంపై 2,000 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,000 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 7,000 రూపాయలకు తగ్గి ప్రస్తుతం 2,23,000కు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లబడటం, అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు దిగివస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రజల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ 300 కొత్త బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ స్వయంగా ఒక నూతన బస్సు ఎక్కి నగరంలో కాసేపు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన సహప్రయాణికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి ప్రయాణ అనుభవం, ప్రభుత్వ రవాణా సేవల నాణ్యత వంటి అంశాలపై వారి నుంచి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. వీటిలో డీజిల్, సీఎన్జీ ఆధారిత వాహనాలు 2 రకాలు ఉన్నాయి. ఈ కొత్త బస్సుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని సీఎం పేర్కొన్నారు. కాలం చెల్లిన పాత వాహనాలను దశలవారీగా తొలగిస్తామని చెప్పారు. పెంచిన రొయ్యల మేత ధరలను 4 రూపాయలు తగ్గించాలని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినా ఫీడ్ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన రొయ్యల మేత ధర, ఆక్వా రైతుల సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో
అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఆక్వా రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కూడా ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ధరల పెంపుపై కంపెనీలు దిగి రాకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆక్వా రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని ఇటీవల ఆక్వా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అయితే రైతులు అలాగే ఆక్వా ఫీడ్ సంస్థల యజమానులతో సంప్రదించిన ప్రభుత్వం ₹4 ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే కంపెనీలు మాత్రం ₹2 తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో ఆక్వా రైతుల అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటన్నది వారి మాటలను తెలుసుకుని సార్ చెప్పండి, ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమో ₹4 తగ్గించమని చెప్పింది, కంపెనీలు ₹2 తగ్గించింది. అసలు ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఫీడ్ రేట్లు పెంచినా అప్పుడప్పుడు తగ్గించేవారు, తగ్గించిన ఎంఆర్పీ మీదే ఇప్పుడు చేశారు. కానీ ఏదైతే మొన్న వీళ్ళు ₹8 ఒక్కసారి పెంచారో ఆ రోజు కూడా ఎంఆర్పీ మీదే చేశారు. కానీ ఈ రోజు మొన్న ఏదైతే మేము ₹10 పెంచామని చెప్తున్నారో ₹12 పెరిగిన దాన్ని మేము ₹10 అనే ₹2 తగ్గించడం కోసం వాళ్ళు ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. అదే మేము ఇవాళ చెప్పాం, మీరు ₹12 పెంచారు, ₹10 కాదని చెప్పి డిమాండ్ చేశాం. ఆ ₹12 చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవ చేసుకుని ₹12 పెరిగింది కాబట్టి రైతులకి న్యాయం చేయాలంటే వాళ్ళు ఇంకా ₹8 అనేది వాళ్ళు డిమాండ్ కాబట్టి ₹8 ఈసారికి మీరు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా ₹8 చేయండి అని చెప్పారు. అది ఎంఆర్పీ మీదే జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఏదైతే మన ₹10 ఇన్వాయిస్ పెంచారో అది ₹8 ఇన్వాయిసే కదా అని చెప్పి చేసామని చెప్పి ఈరోజు ఆ ముసుగులో దోబూసులాడుతున్నారు. అదే మేము ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మీరు చెప్పిన ₹12 ₹8 చేశారు కాబట్టి ఆ ₹4 తగ్గించకుండా ₹8 చేసామని ఇన్వాయిస్ మీద చేసి ₹2 తగ్గించారు. మాకు ఇంకో ₹2 వాళ్ళు తగ్గించాలి, ఇది మా ప్రధాన డిమాండ్ అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద వెంటనే వాళ్ళని సంప్రదించి మీకు న్యాయం చేస్తున్నారు. దానికోసమే ఏదైతే ఈ 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం మరి ఇంకా మనకు దీని అమలు అవ్వలేదో మరి దీని మీద ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం భీమవరంలో అందరం అయ్యి తీర్మానాలు చేసుకున్నాం. ఫీడ్ ఎప్పుడు కొన్నా ఎంఆర్పీ ధరకే రైతులు కొంటారు, కానీ ఇన్వాయిస్ ను తెర మీదకి తీసుకురావడం ఎట్లా ఏ రకంగా చూస్తారు? అంటే దీంట్లో ఎంఆర్పి అనేది ఉంటుందండి, కానీ డీలర్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసి ఇస్తారు. అలాగే డీలర్ నుంచి రైతుకి వెళ్ళినప్పుడు కూడా పర్సంటేజ్ ఇచ్చుకుంటాడు. అవన్నీ వాళ్ళ వ్యాపారాల కోసం చేసుకుని తప్ప ఎప్పుడైనా సరే మనం జరిగేది ఎంఆర్పియే. అంచేత వాళ్ళు ఏంటంటే కేవలం మేము ₹10 పెంచాము అనే దాన్ని చెప్పడం కోసం ఇన్వాయిస్ తీసుకొచ్చారు తప్ప వాళ్ళు పెంచింది ₹12. ఈ రోజు మాకు ₹8 కావాల్సింది ఎంఆర్పి. ఆ రకంగా కనుక ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్న చేయమనే మా డిమాండ్. అలా చేయని పక్షంలో మా పోరాటం మేము కొనసాగిస్తాం. గత 3-4 నెలలుగా ఈ ఫీడ్ రేట్లకు సంబంధించి కూడా కొంత వివాదం అనేది నడుస్తుంది. వాళ్ళు పెంచడం, మీరు తగ్గించమంటాం, ప్రభుత్వానికి వెళ్ళడం, ఆ ప్రభుత్వం కూడా కమిటీ వేసింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏదైతే ఫీడ్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు అనుకున్నదే చేసినట్టుగా ఉందని చెప్పి మీరు అభిప్రాయపడుతున్నారు. చివరి ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఈ పెంచిన రేటును తగ్గించాలంటూ కూడా అంటున్నారు. 3 నెలలుగా మీరు అనేక రూపాల్లో నిరసన తెలియజేయడం జరిగింది. అయినా తగ్గించని ఫీడ్ ధరలో ఈసారి తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? ఒకవేళ గనక కంపెనీలు ఆ నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే సాక్షాత్తు ఒక చంద్రబాబు నాయుడు సీఎం గారి మాటే వాళ్ళు పట్టించుకోరు అని నేను అనుకోను. సీఎం గారు మళ్ళీ ఒక్కసారి చెప్తే వాళ్ళు ₹4 గ్యారంటీకి తగ్గుతారు. 100% సీఎం గారు మాట్లాడి ఒక్కసారి అంటే వాళ్ళు సీఎం మన చంద్రబాబు నాయుడు గారిని కన్ఫ్యూజ్ చేశారా, రైతుల్ని మోసం చేస్తున్నారా అన్నది కొంచెం తేడతలం చేయాలి. సీఎం గారు కానీ చెప్పగలిగితే తగ్గిస్తారు, ప్రభుత్వం గౌరవాన్ని కాపాడతారన్నది నేను నమ్ముతున్నాను. మొత్తంగా సాక్షాత్తు ఒక సీఎం ₹4 ఫీడ్ ధరలు తగ్గించాలని చెప్పిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించకుండా కేవలం ఇన్వాయిస్ అనేది తెర మీదకి తీసుకొచ్చి ₹2 మాత్రమే తగ్గించడం అనేది చాలా దారుణం. దీనివల్ల రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. తాజా అంశం చూస్తున్నాం. సాయి కృష్ణ అదృశ్యం కేసులో మాజీ సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సిట్ అధికారుల కస్టడీ పిటిషన్ వివరాలేంటి? ఈ రోజు చూసుకున్నట్లయితే
విజయవాడ సెకండ్ డివిజన్ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా 12 రోజుల పాటు కస్టడీకి కావాలని పిటిషన్ దాఖలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అందులో ఈ ఇటీవల సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుని ఎట్టకేలకు దర్యాప్తు చేసినటువంటి ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. అయితే ఆయన్ని కస్టడీకి కావాలని కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అందులో నాగరాజుని విచారిస్తే ఖచ్చితంగా ఇందులో పూర్వపరాలు అసలు పూర్తి విషయాలు తెలుస్తాయి అని అందులో పేర్కొన్నారు. అటు ఇటీవల దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా వాళ్ళు పేర్కొన్న అంశాలు అతను కస్టడీలో ఉన్నప్పుడు జరిగినటువంటి గాయాలతోనే మృతి చెందాడని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు, అదేవిధంగా సిఐ నాగరాజు పూర్తి విషయాలు సిఐ నాగరాజుకి తెలుసునని, అటు మార్కాపురం నుంచి ఇక్కడకు విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత కృష్ణలంకలో అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత తల్లి అక్కడ స్టేషన్ కు వెళ్లి కుమారుణ్ణి చూసి వచ్చింది. చూసి వచ్చిన తర్వాత నుంచి సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అడిగినా సరే ఎక్కడ జాడ కనపడలేదు, తనకు తెలియదని చెప్తూ ఉన్నాడని, దీనికి కారణం అంతా నాగరాజేనని తల్లి ఫిర్యాదు చేసింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు, ఏం జరిగింది అనేది పూర్తి విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా నాగరాజుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా అదృశ్యానికి సంబంధించి ప్రస్తుతం అతను మరణించి ఉంటాడు అని విశ్వసనీయంగా నమ్ముతున్నట్లు సిట్ పేర్కొంది. దానికి కారణం కేవలం నాగరాజు ఒక్కడైనా, లేకపోతే నాగరాజుకి ఇంకా ఎవరైనా సహకరించారా అనేటువంటి విషయాలన్నీ రావాలన్నా సరే ఇటు నా సిఐ నాగరాజుని విచారించాల్సిందే. అంటే మొత్తం మీద అసలు సాయి కృష్ణ తీసుకురావటం, అదేవిధంగా తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియాలంటే కస్టడీకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు అరెస్ట్ చేసే ముందు అదుపులోకి తీసుకొని విచారించారు నైట్ వరకు. అయితే అప్పుడు సిట్టు విచారణలో ఎటువంటి విషయాలు బయట పెట్టలేదు. ప్రతి దానికి అంటే ఆధారాలు ఎందుకు మాయమయ్యాయి, ఇటు సీసీ కెమెరాలో విజువల్స్ ఎందుకు మే 1 నుంచి జూన్ 1 వరకు లేవు, ఇటువంటి ప్రశ్నలన్నీ అడిగినా సరే ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించి మాట దాటవేశారని ఇటు సిట్ అధికారులు తెలిపారు. అయితే మరోసారి కస్టడీకి తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున కస్టడీకి కావాలని కోరారు. పిటిషన్ పైన విచారణ జరిపిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుజాత. ధన్యవాదాలు జయప్రకాష్. తుంగభద్రలో నూతన శకం ఆవిష్కృతమవుతోంది. 51 కోట్లతో రూపుదిద్దుకున్న 33 గేట్లను 3 రాష్ట్రాల సీఎంలు ప్రారంభిస్తున్నారు. కర్ణాటక హోస్పేట నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ಇರೋದೊಂದಿತ್ತು. ಇರೋದೊಂದಿತ್ತು. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డెబ్బై 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. లక్ష్మీప్రసాద్. సుజాత, ఇప్పుడే కొన్ని క్షణాల క్రితము తుంగభద్ర జలాశయం మీద గేట్లను, కొత్తగా నిర్మాణం చేసిన గేట్లను ఇప్పుడే ముగ్గురు
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గేట్లను ప్రారంభించారు. ముఖ్యంగా సిఆర్ పాటిల్ 17వ నెంబర్ గేట్ ను ప్రారంభించగా కర్ణాటక సీఎం శివకుమార్ 18వ నెంబర్ గేట్ ను, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 19వ నెంబర్ గేట్ ను, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం 20వ నెంబర్ గేట్ ను ప్రారంభించారు. ఇప్పుడే అంటే శాస్త్రోక్తంగా ఇక్కడ పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఈ గేట్లను బటన్ నొక్కి ఈ గేట్లను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ బటన్ నొక్కిన తర్వాత గేట్లను కొద్దిగా కదిలించి గేట్లను కొంత పైకెత్తారు. ఈ పవర్ గేట్లను, క్రస్ట్ గేట్లను. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ ముగిసిన తర్వాత ఈ డ్యామ్ పక్కనే కొప్పల్, అంటే హొస్పేట్ జిల్లాలోనే కొప్పల్ అనే ప్రాంతం ఉంది. చిన్న నగరము, ఈ పట్టణం ఉంది, చిన్న పట్టణం. ఈ పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కొప్పల్ పట్టణానికి కొద్ది క్షణాల క్రితం బయలుదేరి వెళ్లారు సుజాత. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. ಈಗ ಅಷ್ಟೊತ್ತ ಬೇಡ, ಹಿಂದೆ ಬನ್ನಿ, ಈಗ ಹಿಂದೆ ಬನ್ನಿ, ಹಿಂದೆ ಬನ್ನಿ, ಹಿಂದೆ ಬನ್ನಿ. ಪ್ಲೀಸ್ ಹೇಳ್ಬೇಡಿ. ಫೋರ್ ಕಂಡಕ್ಟರ್ಸ್ ఇక్కడ ಬಂದು
73 క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డెబ్బై 73 క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి.
ಹೇಳ್ಬೇಡಿ ಫೋರ್ ಕಂಡಕ್ಟರ್ಸ್ టీడీపీ కాపులకు సముచిత గౌరవం ఇస్తూ రాజకీయంగా అవకాశాలు ఇస్తుంటే వైసీపీ మాత్రం కాపులను పాములుగా వాడుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో కాపులకు ఏ మేర న్యాయం జరిగిందో, ఎంత గౌరవం దక్కిందో అందరికీ తెలుసని చురకలంటించారు. ప్రతి రాజకీయ అవసరానికి కాపులను వాడుకునే సాంప్రదాయాన్ని వైసీపీ మానుకోవాలని వీర్రాజు సూచించారు. సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీన్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. విజయసాయిరెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రిస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే. కాపుల్ని ఎక్కడా కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? ఆత్మపరిశీలన చేసుకుని చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఈవేళ మేము కూడా ఒకే డిప్యూటీ మంత్రిని ఇచ్చాం, ముఖ్యమంత్రిని ఇచ్చాం. ఆయన పవర్ఫుల్లే. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా పవర్ఫుల్, క్యాబినెట్ లో పవర్ఫుల్. ఇక్కడ చిన్న విషయం జరిగిన రాష్ట్రంలో కాపులు పావులుగా వినియోగించుకోవాలి. కాపులు పావులు కాదు. కాపులు ఎప్పటికైనా సరైన సమాధానం చెప్పగలిగేటువంటి దీశాలు కాపులు. నేను 98 నుంచి నేను గమనిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం కాపుల్ని మర్యాదగానే చూస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇబ్బందులు ఏమి లేవు. ఒక ఇబ్బంది జరిగింది విజయవాడలో, దాన్ని వెంటనే సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు, అందరూ చేశారు. కాపుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచిస్తారు. కాపుల్ని వినియోగించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేయడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈవేళ సమావేశాలు పెట్టి రెచ్చగొట్టవలసినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నా మరలా మీరు ఎందుకు మీరు సమావేశాలు పెడుతున్నారు? రొట్టెల పండుగ ప్రారంభానికి ఒక రోజు ముందే నెల్లూరులో సందడి నెలకొంది. పొదలకూరు రోడ్డులోని బారా షాహిద్ దర్గాను భక్తులు దర్శనం చేసుకుని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. లక్షలాది మంది ప్రజల నమ్మకం బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో బారా షాహిద్ దర్గా ఉంటుంది. దర్గాకి పక్కనే స్వర్ణాల చెరువు, రెండూ కలిపి ఉన్న ఈ పుణ్యక్షేత్రంగా దీన్ని ఒక పవిత్ర స్నానాలు చేసే ఈ చెరువుగా కూడా దీన్ని భావిస్తారు. ఇంత పవిత్రమైన ఈ స్వర్ణాల చెరువుని భక్తులు దాదాపు ఈ రొట్టెల పండుగ జరిగే 5 రోజులు భారీ ఎత్తుగా లక్షలాది మంది వచ్చే పుణ్య స్నానాలు ఆచరించి ఇక్కడ రొట్టెలు పంచుకోవడం అనేది ప్రధానంగా జరుగుతున్న ఈ ప్రాంతం ఇది. మా దర్గా దగ్గర భక్తులందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. స్వర్ణాల చెరువు ప్రాంతం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రొట్టెల పండుగను అధికారికంగా ప్రకటించి 2014 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షలాది మంది భక్తులకు సౌకర్యంగా ఉండేందుకోసంగా ప్రతి ఏడాది కూడా ఒకసారి జరిగే ఈ 5 రోజుల పంటకి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే దీనికి రొట్టెల పంటకి 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ రొట్టెల మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మహారాష్ట్ర, కేరళ, 2 తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, గుజరాత్,
ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తారు. అయితే ప్రపంచ పండుగ అనేక దేశాల నుంచి కూడా భక్తులు ఎంతో నమ్మకంగా రొట్టెల పండుగకు వచ్చి ఇక్కడ రొట్టెలు తీసుకోవడం అనేది ఒక నమ్మకంగా జరుగుతుంది. ఈ రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వీరందరూ కూడా చదువు రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, ఆరోగ్య రొట్టె, ఈ విధంగా అనేక రకాల 10 ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లకు సంబంధించి ప్రత్యేక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. ఇక స్నానాలు చేస్తుంటే భక్తులందరికీ కూడా చుట్టూ కూడా మత్స్యకారులు ఒక రక్షణ కవచంగా ఏర్పడి దాదాపు 30 మంది ఈ బార్గేట్లలో ఉంటారు. ఎవరికీ ప్రమాదం జరగకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. దాదాపు 3 అంచెల భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ వీరు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారికి భోజన వసతులు, మంచినీటి సౌకర్యము, టెంట్లు, చిన్నపిల్లకాయలకి పార్కు లాంటివి అన్ని ఏర్పాటు చేశారు. అయితే దాదాపు ఈసారి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ ఏడాది ఈ రొట్టెల పండుగ అనేది నిర్వహిస్తున్నారు. ఈసారి 20 లక్షల మంది భక్తులు వస్తారని మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. ఎప్పటికప్పుడు సెట్లలో సీసీ కెమెరాల ద్వారా ఈ ఘాట్ల వద్ద ప్రమాదం జరగకుండా, ఎవరి ప్రాణాలకు కానీ ప్రమాదం జరగకుండా విధంగా ఇక్కడ ఒక ఏర్పాట్లు అనేవి చేశారు. ఈసారి ప్రత్యేకంగా 6 బోట్లు తీసుకొచ్చి బోటు షికారు కూడా ఇక్కడ సొన్నాల చెరువు వద్ద ఏర్పాటు చేసి ఒక పర్యాటకులకు కూడా ఒక సందడి వాతావరణం ఇక్కడ నెలకొంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే దీనికోసంగా పూర్తిగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు కూడా ఈ రోజు నుంచి ఎక్కువగా రావడం అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. నెల్లూరు సొన్నాల చెరువు బారాషా దర్గా రొట్టెల పండుగ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. అన్నవరం దేవస్థానం మణివేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభంపై స్వల్పంగా ఒరిగిన కలశం, సుదర్శన చక్రాలను శాస్త్రోక్తంగా యథాస్థానంలో అమర్చారు. ఇటీవల గాలివానలకు కలశం, సుదర్శన చక్రం ఒరిగాయి. అర్చకులు వాటిని సరిచేశారు. వైదిక బృందం ఆధ్వర్యంలో ముందుగా వాటిని తొలగించి మరమ్మతులు చేశారు. అనంతరం సంప్రోక్షణ చేశారు. ప్రత్యేక పూజల తర్వాత మంగళ వాయిద్యాల మధ్య వాటిని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ చైర్మన్, ఈవో ఆధ్వర్యంలో ప్రక్రియను వైదిక బృందం పూర్తి చేసింది.